హరే కృష్ణ. మనకి పూర్వం తెలుగులో ఒక నానుడు ఉంది. ఏమిటంటే ఎవరైనా తీవ్రంగా అల్లరి చేస్తుంటే వాళ్ళతోటి ఏమనేవారంటే నీ తోక కత్తిరిస్తామని అంటూ ఉండేవారు. అయితే దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని అనుకోవచ్చు మీరు. ఇక్కడ చూడండి, ఈ ఆవుకి తోక లేదు. అయితే ఈ ఆవు మా దగ్గరికి వచ్చేటప్పటికే ప్రమాదవశాత్తు దాని తోక తెగిపోయింది. అక్కడ మీరు ఇంకొక ఆవు చూడొచ్చు. అది మామూలు ఆవు. మీరు తోకున్న ఆవు దగ్గరికి వెళ్ళి దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది మనల్నే కొంచెం పొడవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఆవు చూడండి, దీనికి తోక లేదు. అయితే ఇది తోక ఉన్నప్పుడు ఈ ఆవు చాలా పొగరుగా ఉండేది. కానీ ప్రమాదవశాత్తు దానికి ఎందుకో దైవవశాత్తు తోక తెగిపోయింది. కాబట్టి ఇది అందరి దగ్గరికి వచ్చి ఇది శరణ పొందినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అలాగే భౌతిక ప్రపంచంలో కూడా మనం చూస్తూ ఉంటాం. పూర్వం చాలామంది తీవ్రంగా అల్లరి చేస్తూ ఉన్నట్లయితే మీకు తోక కత్తిరిస్తామని అంటూ ఉండేవారు. అంటే దాని అర్థం ఏమిటంటే భౌతికంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్ని రకాల సంపదలను లేకపోతే శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నప్పుడు భగవంతుడికి శరణాగతి పొందడానికి ఇష్టపడటం. కానీ ఎప్పుడైతే కాలక్రమంలో భగవంతుని యొక్క ఆజ్ఞ మేరకు మాయాదేవి మనకున్నటువంటి శక్తులన్నింటినీ కూడా తీసివేస్తుందో అప్పుడు జీవి తప్పక భగవంతుడికి శరణాగతి పొందాల్సి వస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అంటాడు ఒక్కోసారి, యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనై. యస్యాహం అనుగృహ్ణామి హరిష్యే తద్ధనం శనై తతో ధనం పరిత్యజ్య స్వజనాహ దుఃఖదుఃఖిదాహ అని చెప్పి అంటాడు. శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ఎవరి పట్ల అయితే నేను ప్రత్యేకమైనటువంటి అనుగ్రహాన్ని చూపిస్తానో వారికి ఉన్నటువంటి సంపదలన్నింటినీ కూడా నేను తీసివేస్తాను. ఆ విధంగా ఎప్పుడైతే వారి సంపదలను తీసివేస్తానో స్వజనాహ దుఃఖదుఃఖిదాహ, ఎప్పుడైతే అతడి దగ్గర ఉన్నటువంటి ధనరాశులన్నీ కూడా తరిగిపోతాయో లేదా ధనాసులన్నీ కూడా పోతాయో అప్పుడు స్వజనులందరూ కూడా అతన్ని వదిలేస్తారు. అప్పుడు అతడు ఏం చేస్తారంటే ఇక భగవంతుడికి శరణాగతి పొందాల్సిందే. ఆ విధంగా ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో మనిషికి దేహంలో బలం ఉన్నంత వరకు, ధన సంపద ఉన్నంత వరకు, తెలివితేటలు ఉన్నంత వరకు ఎవరు కూడా భగవంతుడిని ఆశ్రయించడానికి ఇష్టపడరు. కానీ ఎప్పుడైతే భగవంతుని యొక్క ఏర్పాటు వల్ల అవన్నీ కూడా ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోతాయో అప్పుడు వాళ్ళు ఇదిగో ఈ తోకలేని ఆవులాగా చాలా సాధు స్వభావాన్ని పొందుతారనమాట. ఇది కూడా భగవంతుని యొక్క కరుణ. హరే కృష్ణ.